హాయ్ అండి. నేను టైలర్‌ని. చూసారా, పరిగిని కుడుతున్నానండి. పరిగినికి పిల్లలు అయితే పెట్టాను. ఇది వచ్చి శారీ అనమాట అండి. నడడానికి కుర్చీలన్నీ పెట్టేశాను. నెరకుట్లు అవి ఎవరో వేసుకోవట్లేదండి. ఓన్లీ పిల్లలు పెట్టేసుకుని లైనింగ్ వేసుకుని నడుముక్క వేసేయటమే. అది వెలాస్టిక్ అయితే వెలాస్టిక్, బంద్ అయితే బంద్. శారీ చూసారా, వర్క్ అనమాట అండి. బాగుంది. శారీ కలర్ బాగుంది, దాని మీద ఉన్న వర్క్ కూడా బాగుంది. అయితే నేను లైనింగ్ అటాచ్ చేస్తున్నాను. నేను లైనింగ్ ఎప్పుడు కూడా కుర్చీలు వచ్చిన దానికి నడుము దగ్గర కుర్చీలు అయితే పెట్టనండి. క్రాస్ కటింగ్ చేసి నడుము దగ్గర కుర్చీలు లేకుండా అదే గేర్ లూజు కిందకి కలిసేలా చూస్తాను. పైనుంచి కిందకి వచ్చేటప్పటికి లూజ్ ఎక్కువ పెరుగుద్ది అనమాట అండి. చూడండి ఎంత గేర్ లూజ్ వచ్చిందో, డ్రెస్కి వచ్చినట్టుగానే. గేర్ లూజ్ కింద ఎక్కువ ఉంటే బాగుంటుంది. కింద గేర్ లూజ్ అయితే ఎక్కువ పెరుగుద్దండి. అలా తీసుకుంటాం వల్ల పైన కావాల్సినంత ఉంటుంది, కింద ఎక్కువ వస్తుంది. నేనైతే అటాచ్ చేస్తున్నాను. చూడండి ఎలా అటాచ్ చేస్తున్నానో చూసి మీకు ఏమన్నా అవసరమైతే ఇలా ట్రై చేయండి. నాకు తెలిసి చాలామంది ఎక్కువగా ఇలా వాడతారు. ఫినిషింగ్ బాగుంటుంది అనమాట అండి. పైనుంచి కిందకి ఒకేలా కాకుండా పైన ఎక్కువ, కిందకు వచ్చే కొలది తక్కువ. ఫిష్ కటింగ్ అంటారు కదా, అలా కనిపిస్తుందండి. బాగుంటుంది షేప్ అయితేనే. ఇలా జాయింట్ చేసుకుంటూ మధ్య మధ్యలోనండి ఒక్కొక్క ఫిల్ట్ పెడతాను. ఆ ఫిల్ట్ ఎందుకంటే కొంచెం ఎక్స్ట్రా వచ్చింది. ఎక్స్ట్రా వస్తే అలా పెట్టుకుని, ఎక్స్ట్రా రాకపోతే డైరెక్ట్ అతికేసుకోవచ్చండి. ఫిల్ట్లు పెట్టుకుంటూ ఎక్కువ వచ్చిందల్లా అక్కడక్కడ ఒక్కొక్క ఫిల్ట్ పెడితే సరిపోతుందండి. అలా సరిపెట్టేసుకొని లైనింగ్ అయితే ఇలా అటాచ్ చేసుకోవాలి. ఆ క్రాస్ లంగా కూడా మరొకసారి మీకు వివరంగా చెప్తాను ఎలా వేస్తున్నాను. నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.